ఈ ఇండస్ట్రీలో ఫెయిల్ కావడానికి టాప్ 7 రీజన్స్ నేను సార్ట్అవుట్ చేసాను ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. అండ్ అదేంటో చూద్దాం. 7 రీజన్స్ ఈ బుక్లో రాసి పెట్టుకోండి, మీకు కుదిరితే కదా, గ్యారంటీ రాసి పెట్టుకోండి. దే విల్ హెల్ప్ యూ. అండ్ ఫస్ట్ రీజన్, నాట్ వర్కింగ్ విత్ సిస్టమ్. కంపెనీ ఎలాంటి ఇండస్ట్రీ అయినా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని ఫాలో కాకపోతే గ్యారంటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఒక ఎడ్యుకేషనే తీసుకోండి. మీరు ఒక ఎగ్జామ్ ఐఐటి జేఈ క్రాక్ చేయాలనుకుంటే ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ రావాలి, తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత మీలో ఉన్న తప్పులు నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళి కూల్ మైండ్తో రాస్తే మీకు ర్యాంక్ వస్తుంది. ఇంకా ఇంత కష్టపడి కూల్ మైండ్తో రాయిపోతే మీకు ర్యాంక్ రాదు. మీరు గ్యారంటీగా మీకు అనుకున్న కాలేజ్ రీచ్ కాలేదు, డ్రీమ్ కాలేజ్కి వెళ్ళలేరు. ఇన్ ద సేమ్ వే ఈ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ఫుల్ కావాలంటే సిస్టమ్, తనకు ఒక సిస్టమ్ ఉంది, తనకు స్టెప్స్ ఉన్నాయి, తనకు ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఉంది. ఆ లెర్నింగ్ ప్రాసెస్ని నేర్చుకుంటూ ఆ సిస్టమ్ని ఫాలో అయితే గ్యారంటీ సక్సెస్ వస్తుంది. అండ్ ఆ సిస్టమ్ ఏంటో అని డౌట్ పడుతున్నారా? ఆ సిస్టమ్ ఏంటో మీకు ఇంకా క్లియర్గా ఇన్ ద కమింగ్ జర్నీ మీకే అర్థమైపోతుంది. సో ఫస్ట్ రీజన్, నాట్ వర్కింగ్ విత్ సిస్టమ్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్, స్పీడ్. నాట్ హ్యావింగ్ స్పీడ్ ఈజ్ ద మెయిన్ రీజన్. స్పీడ్ అని ఎందుకు అంటున్నా అంటే ఫర్ సపోజ్ కొంతమంది ఉంటారు, జనవరిలో జాయిన్ అవుతారు, 30 days థింక్ చేస్తారు, ఫిబ్రవరిలో ఓకే లెట్ స్టార్ట్ అంటారు, మార్చిలో ఒక ప్రోడక్ట్ కొంటారు, తర్వాత 2-3 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ జూలై ఆగస్ట్లో మళ్ళీ గుర్తుకొస్తుంది, అరే నెట్వర్క్ మార్కెటింగ్ వెస్ట్రీలో జాయిన్ అయినా అని చెప్పి అప్పుడు 3 నెలల తర్వాత నేర్చుకొని అంటే ఎవరికో ఒక్కరికి చెప్తారు. చెప్పి వాళ్ళు ఒప్పుకోరు. నేను చెప్పాను కదా, నేను చెప్పింది గుర్తుకొస్తుంది ఏంటి, 4 stages ఉంటాయి కదా, సో అలానే నేను 4th stageకి వెళ్ళాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ గ్యారంటీ వస్తాయి అని చెప్పి మళ్ళీ ఇంకో 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకరికి అట్లా చూపిస్తారు. అలా 4-5 సంవత్సరాలు అయిపోతుంది. 4-5 సంవత్సరాల్లో మా అంటే 10 మందికి ప్లాన్ చూపిస్తారు. ఆ 10 మంది లైఫ్ చేంజ్ చేసేస్తారా? ఆ 10 మంది లీడర్ ఎలా ఉంటే తన కింద టీం ఉండాలని ఉంటుంది. సో వాళ్ళు ఇదే చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, సక్సెసే రాదు. అసలు ఆ ప్రోడక్టే యూజ్ చేయరు, ఆ స్పీడే ఉండదు. స్పీడ్ కాదు కదా, అసలు ఉండాల్సిన ఒక మూమెంటం కూడా ఉండదు. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం. నెలలు కాదు కానీ ఈరోజు జాయిన్ అయ్యి 10 రోజులు గ్యాప్ ఇచ్చి ప్రోడక్ట్ కొని మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఒకరికి చెప్పి మళ్ళీ ఇంకో 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి చెప్పి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, స్పీడ్ ఉండదు. స్పీడ్ ఉండకపోవడం వల్ల మీకే మోటివేషన్ చచ్చిపోతుంది. మీరు అనుకున్న ఎంతూజియాజం మీలోనే ఉండదు. సో ఎంతూజియాజం లేకపోతే ప్రపంచంలో ఏ మనిషి అయినా ఏ పని చేయలేదు. సో అందుకోసమే చెప్తున్నా, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే స్పీడ్. ప్రతిరోజు 2 మెంబర్స్కి ప్లాన్ చూపించాలి, కొత్త వాళ్ళకి చూపించాలి, అండ్ ఆ కొత్త వాళ్ళని ఫాలోఅప్ చేయాలి, జాయిన్ చేయాలి, ప్రోడక్ట్ కొనిపించాలి, మనం ప్రోడక్ట్ యూజర్ అయ్యి ఉండాలి, మళ్ళీ అలా కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండాలి. 30 days సీరియల్గా ఏ రోజు కాంప్రమైజ్ కాకుండా 2 మెంబర్స్ చెప్తే 60 మెంబర్స్కి ప్లాన్ చెప్తున్నట్టు ఆ 60 మెంబర్స్లో 10% జాయిన్ అయినా 6 మెంబర్స్ వచ్చేస్తారు. ఓవర్, మీ టీమ్ స్టార్ట్ అయినట్టే, నెట్వర్క్ స్టార్ట్ అయినట్టే. అండ్ మీరు ఇదే స్పీడ్తో ఉండడం మీ టీం చూస్తే మీ టీం కూడా ఇదే స్పీడ్తో నడుస్తుంది. సో విత్ ఇన్ 1 year మీరు 1 lakh ఇన్కమ్కి రీచ్ కావచ్చు. విత్ ఇన్ 1 year మీరు 1 lakh ఇన్కమ్కి రీచ్ కావచ్చు. సో అదే ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్పీడ్. సో స్పీడ్ లేకపోవడమే పెద్ద రీజన్. హ్యావింగ్ నో స్పీడ్ ఈజ్ అ బిగ్ రీజన్ ఫర్ ఫెయిలింగ్. సో థర్డ్ రీజన్ ఏంటంటే PDA అంటే ప్రైమరీ డైలీ యాక్షన్. లైక్ మీరు ఒక డ్రీమ్ పెట్టుకున్నారు, కార్ కొనాలని. ఆ కార్ కొనాలంటే 10 లక్షలు కావాలి. 10 లక్షలు కావాలంటే మీరు ఫర్ సపోజ్ ఈ కంపెనీలో క్రౌన్ డైరెక్టర్ లేకపోతే డబుల్ క్రౌన్ డైరెక్టర్ కావాలనుకున్నారు. ఈ కంపెనీలో స్టార్ డైరెక్టర్ కావాలనుకుంటున్నారు ఈ కార్ కొనడానికి. స్టార్ డైరెక్టర్ కావాలంటే ఏం కావాలి, మీ కింద 3 డైరెక్టర్లు కావాలి. అవునా, మీ కింద 3 డైరెక్టర్లు అయితే మీరు స్టార్ డైరెక్టర్ అవుతారు. సో దీనికోసం ఫస్ట్ స్టెప్ ఏంటి, మీరు డైరెక్టర్ కావాలి, తర్వాత మీ కింద 3 డైరెక్టర్లు కావాలి. సో ఇలా కావాలంటే ప్రతిరోజు మనము ఈ డ్రీమ్ని ఇంకా బ్రేక్ చేసి మనం ఒక గోల్, ఫైనల్గా ఒక గోల్కి రీచ్ అవుతాం. ఏంటి, ఇలా చేయాలంటే డైలీ షో 2 plans, 2 టీమ్ వర్క్స్ లేకపోతే టీమ్ మీటింగ్స్, ఇలా ఏదో ఒక కంక్లూజన్కి వస్తారు. సో మీరు రోజు ఈ 2 steps ఫాలో అయితే
మీకు మీరు రావాలనుకున్న గోల్ని 1 ఇయర్లో రీచ్ అవుతారు అని మీరు ఇక్కడ దాకా బ్రేక్ చేస్తారు. ఇదేంటి ప్రైమరీ డైలీ యాక్షన్. సో మీరు ఒక పెద్ద గోల్ రీచ్ కావాలంటే మీరు ప్రతిరోజు చేయాల్సిన పనిని బ్రేక్ చేసుకున్నారు, అండ్ ఆ ప్రతిరోజు చేయాల్సిన పనే ప్రైమరీ డైలీ యాక్షన్. సో ఎవరైతే ప్రైమరీ డైలీ యాక్షన్ని ఫాలో కారో వాళ్ళు గ్యారంటీగా అన్సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ ఈజ్ నాట్ ఎ షార్ట్ కట్. సక్సెస్కి ఒక షార్ట్ కట్ లేదు ఇండస్ట్రీలో. సక్సెస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. మీరు మెల్లమెల్లగా చేస్తుంటే ఇన్ ద ప్రాసెస్ మీరు సక్సెస్ అనే ఒక ఫ్రూట్ని తినగలుగుతారు. సో మీరు రెగ్యులర్గా స్పీడ్తో ప్రైమరీ డైలీ యాక్షన్స్ని చేస్తూ ఉండాలి. ఒకవేళ ప్రతిరోజు ప్రైమరీ డైలీ యాక్షన్స్ చేయకపోతే మీరు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కాలేరు. ఈ ప్రైమరీ డైలీ యాక్షన్ అనేది మీ గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కార్ కావాలనుకొని 1 ఇయర్లో కావాలనుకుంటే మీరు ఇది చేయొచ్చు. లేదు నాకు కార్ అక్కర్లేదు, జస్ట్ ఒక ట్రావెల్ ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలంటే మేబీ ఒక్కరికే చూపించాలేమో, అంతే, ఒక టీమ్ మీటింగ్ పెడితే చాలేమో, మేబీ ఇలా ఉండొచ్చు. సో మీ గోల్ బట్టి మీకు ఒక యాక్షన్స్ ఉంటుంది. సో ఈ ప్రైమరీ డైలీ యాక్షన్ ఫాలో కాకపోవడం థర్డ్ రీజన్. అండ్ ఇన్ ద కమింగ్ క్లాస్ జర్నీ అసలు మనం సక్సెస్ఫుల్ కావాలంటే ఏం యాక్షన్స్ ఫాలో కావాలో కూడా మీకు క్లియర్ చేస్తాను. బట్ కీప్ ఇన్ ద మైండ్, మీరు డైలీ వర్క్ చేయకపోతే మీరు సక్సెస్ఫుల్ కాలేరు. డైలీ అట్లీస్ట్ 1 to 2 hours, జస్ట్ 1 to 2 hours కేటాయిస్తే చాలు. డైలీ 1 to 2 hours కేటాయిస్తే చాలు, ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అయిపోతారు విత్ ఇన్ నో టైం. ఫోర్త్ రీజన్ ఏంటంటే నాట్ షోయింగ్ ఎనఫ్ ప్లాన్స్. లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ నెల ఇద్దరికి చూపించారు, ఇంకో నెల ఇంకో ఇద్దరికి చూపించారు, ఇంకో నెల ఇంకొకరికి చూపించారు, ఇంకో నెల బ్రేక్ తీసుకున్నారు టోటల్గా. దీనివల్ల ఏమవుతుంది, 6 నెలలుగా మీరు కలిసింది మా అంటే 10 మంది ఉంటారు. 10 మందిని కలిస్తే ఇండస్ట్రీలో పని అవుతుందా? ఆ 10 మందికి సోమరిపోతులో, అసలు జీవితంలో గోల్ లేని వాళ్ళు, లక్ష్యాలు లేని వాళ్ళు కలిసిరు అనుకోండి, మీకు సక్సెస్ వస్తుందా? రాదు. సో మీరు ఈ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కావాలంటే ప్లాన్స్ చూపించాలి. నాట్ షోయింగ్ ఎనఫ్ ప్లాన్స్ ఈజ్ ఎ బిగ్ రీజన్. మీరు సరిపడా ప్లాన్స్ చూపించకపోతే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కాలేరు. ఈ ఇండస్ట్రీ ఈజ్ జస్ట్ ఏ గేమ్ ఆఫ్ నెంబర్స్. ద మోర్ పీపుల్ యూ రీచ్, ద మోర్ ఫాస్టర్ యూ గెట్ సక్సెస్. మీరు ఎంత స్పీడ్గా ఎక్కువ మందికి రీచ్ అవుతారో, ఎక్కువ మందికి ప్లాన్ చూపిస్తారో, అంత స్పీడ్గా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఈ కంపెనీలో టాప్ ఎర్నర్కి లీస్ట్ ఎర్నర్కి ఒకటే తేడా. టాప్ ఎర్నర్ ఎక్కువ మందితో కలుస్తాడు, ఎక్కువ మందికి ప్లాన్ చూపిస్తాడు. అండ్ లీస్ట్ ఎర్నర్ అసలు ప్లాన్సే చూపించాడు, ఏదో లేసి ఏదో ఎప్పుడో అప్పుడు గుర్తుకొస్తుంటాయి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, అప్పుడు ఏదో ప్లాన్ చూపించినట్టు చూపిస్తాడు. సో దట్స్ ద ఫోర్త్ బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ఫెయిలింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ ఫిఫ్త్ రీజన్ వచ్చేసి నాట్ హ్యావింగ్ బిగ్ లిస్ట్. ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఫెయిల్ అవుతున్న బిగ్గెస్ట్ రీజన్, టాప్ రీజన్ ఇది, నాట్ హ్యావింగ్ బిగ్ లిస్ట్ అంటే ఏంటంటే, మీరు ఈ ఇండస్ట్రీలో జాయిన్ వచ్చాక మీరు ప్లాన్ చెప్పాలనుకుంటారు. సో మీరు స్పీడ్తో ప్రైమరీ డైలీ యాక్షన్స్ ఫాలో అవుతూ ప్రతిరోజు ప్లాన్ చూపించాలని డిసైడ్ అయ్యారు కదా. మరి ఒకవేళ మీ దగ్గర 10 మందే లిస్ట్ ఉంది. లిస్ట్ అంటే మీరు ఎవరికైతే ప్లాన్ చూపించాలనుకుంటారో ఆ లిస్టు రాశారో, ఆ లిస్ట్లో 10 మంది ఉంటే మీ పరిస్థితి ఏంది? ఆ 10లో 10 ఒప్పుకోకపోతే మీ హోప్ ఎక్కడ ఉంటుంది, మీ మోటివేషన్ ఎక్కడ ఉంటే పోతుంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే స్టార్టింగ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను కదా. ఒకవేళ మీ లిస్ట్ 100 మెంబర్స్ ఉంటే, మీ లిస్ట్లో 100 మెంబర్స్ ఉంటే మీ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది? 10 మెంబర్స్ నో అన్నారనుకోండి, 90 మెంబర్స్ ఇంకా మనకు ఛాన్సెస్ ఉండరు. 10% మాత్రమే మనం ఫెయిల్ అయినాం, ఇంకా 90% ఛాన్సెస్ ఉన్నాయి ఇండస్ట్రీలో పాస్ కానీ, ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కానీ. సో బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మీ లిస్ట్ని పెంచుకోండి. మీ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా ఎవరిని కలిసారో, మీ రిలేటివ్స్ ఎవరో, బంధువులు ఎవరో, మీ పిల్లల ఫ్రెండ్స్ అయినా, మీ బ్రదర్స్, సిస్టర్స్, సిబ్లింగ్స్, ఎవ్రీబడి, అందరు ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ గ్యాదర్ చేయండి. మీరు ఎంతమంది ఉంచగలుగుతారో అంతమంది ఉంచండి. నేను ఏం చెప్తా అంటే, స్టార్టింగ్ అట్లీస్ట్ లిస్ట్ సైజు 100 to 150 మెంబర్స్ ఉండాలి. మినిమం 100 to 150 మెంబర్స్ లిస్ట్ ఫామ్ చేసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, అండ్ ఈ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కానీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ సిక్స్త్ రీజన్ వచ్చేసి థింకింగ్ ఎవ్రీవన్ విల్ జాయిన్. ఈ ఇండస్ట్రీలో మీరు ప్లాన్ చూపించిన వాళ్ళందరూ జాయిన్ గారు. ఇండస్ట్రీలో నెంబర్ ఉంటుంది, అదేంటంటే 10:8:6:4:2:1. 10 మెంబర్స్ని పిలిస్తే 8 మెంబర్స్ వస్తారు, 6 మెంబర్స్ తింటారు, 4 మెంబర్స్ జాయిన్ అవుతా అంటారు, 2 మెంబర్స్ జాయిన్ అవుతారు, ఒక్కడే వర్క్ చేస్తారు, ఒక్కడు లీడర్లా మారుతాడు. సో మీరు 6 లీడర్స్ మీ కింద కావాలంటే మీరు 60 మెంబర్స్కి ప్లాన్ చూపించాలి.
మీరు 5 మెంబర్స్కి చూపించి 5 మెంబర్స్ జాయిన్ కాలే అని బాధపడితే మీనింగ్ ఉండదు. మీరు ఎక్కువ ప్లాన్స్ చూపించాలి, మీకు చెప్పినట్టు ఎక్కువ ప్లాన్స్ చూపించాలి. అండ్ అందరు జాయిన్ కారు, అందరూ జాయిన్ అవుతారు అని అనుకోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్. సో మైండ్లో నుంచి ఒకటి తొలగించేసేయండి, తీసేసేయండి. చెప్పిన వాళ్ళందరూ జాయిన్ అవుతారు అనేది తప్పు. చెప్పిన వాళ్ళందరూ జాయిన్ కారు. ఓకే, మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ 7th థింగ్ ఏంటంటే నాట్ కన్సల్టింగ్ అప్లైన్ని కన్సల్ట్ చేయకపోవడం. మీకు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, వెళ్ళి అప్లైన్తో మాట్లాడండి, అప్లైన్తో డిస్కస్ చేయండి. ప్రతి 1-2 వీక్స్కి అప్లైన్తో కూర్చోండి. మీ బిజినెస్ ఎలా నడుస్తుంది ఏంటి అని చూపియండి. మీ బిజినెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేయగలుగుతాడు. ఎందుకు? బికాస్ హీఈస్ ద మాస్టర్ ఇన్ ద ఇండస్ట్రీ, హీఈస్ ద మెంటర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ యూ. ఎందుకంటే ఆయన ఆల్రెడీ జాయిన్ అయ్యాడు, ఈ ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతోమందిని కలిసి ఉంటారు, ఎంతోమంది డౌన్లైన్స్ని సక్సెస్ఫుల్ తయారు చేసిండంటే ఎందుకు? ఆయనకున్న నాలెడ్జ్ వల్ల, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ వల్లనే సక్సెస్ఫుల్ చేశారు. సో మీరు కూడా ఈ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కావాలంటే మీరు కూడా మీ అప్లైన్ యొక్క మీ అప్లైన్ యొక్క ఎక్స్పీరియన్స్ని తీసుకోవాలి, ఎక్స్పీరియన్స్ని వాడుకోవాలి. సో అందుకోసం ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే క్విట్ కాకండి, వెళ్ళి ఒకసారి మీ అప్లైన్తో మాట్లాడండి. ఒకవేళ మీరు చెప్పిన ఎవరికైనా ప్లాన్ చెప్పారు, వాళ్ళు వినలేదు అనుకోండి, ఒకసారి మీ అప్లైన్తో కన్సల్ట్ చేయండి. సో ఇది మీరు అప్లైన్తో మాట్లాడితే మీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. స్టార్టింగ్లో మీరు అప్లైన్తో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాక తర్వాత మీరు ఇండివిజువల్గా తయారు కావచ్చు, మీరు ఇండివిజువాలిటీని చూపించవచ్చు. ఇండివిజువల్గా ఉండాలి ఇండస్ట్రీలో, కాదంటలేదు. కానీ స్టార్టింగ్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కన్సల్ట్ అప్లైన్ బికాస్ అప్లైన్ ఈజ్ ద గాడ్ ఫర్ యూ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నో బడీ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అప్లైన్ మాత్రమే హెల్ప్ చేస్తాడు. సో మీకు ఇక్కడ చూపించిన 7 రీజన్స్ మీకు అర్థమైపోయి ఉంటాయి. సో ఇవి మీ బుక్లో రాసుకోండి, జాగ్రత్త పెట్టుకోండి. ఈ 7 రీజన్స్ మీ జర్నీలో రిపీట్ కాకుండా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద టాప్ 7 రీజన్స్ ఫర్ ఎవ్రీ నెట్వర్క్ మార్కెటర్ టు ఫెయిల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ చాలా మంచిది. మీకు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రపంచంలో ఇందాక మీరు 4 విధాలు చూపించాను కదా, బిజినెస్లో కానీ ఎక్కడ కానీ మిమ్మల్ని కిందికి తొక్కేయాలని చూస్తారు. ప్రతి దగ్గర కాంపిటీషన్ ఉంటుంది. కానీ జస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లోనే మీ పైన వాడు మిమ్మల్ని తొక్కకుండా మిమ్మల్ని పైకి తీసుకురావాలని ఆలోచిస్తారు. మీ పైన వాళ్ళు మీకు హెల్ప్ చేయాలని ఆలోచించే ఇండస్ట్రీ ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. మీకు ఇక్కడ కాంపిటీషన్ 0%, నో కాంపిటీషన్. సో మీరు ఇక్కడ ఈ 7 మిస్టేక్స్, ఈ 7 గల్తీ చేయకుండా ఉండాలి. ఈ 7 తప్పులు చేయకపోతే మీ లైఫ్ చేంజ్ అవుతుంది అండ్ మిమ్మల్ని పైకి తీసుకురానికే అప్లైన్ ఉండదు. సో దిస్ అప్లైన్ విల్ హెల్ప్ యూ ఇన్ every step of your journey. So consult upline for any problem. Don't leave this industry for silly reasons. So thank you for listening with patience.